దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు. పోయిన బుధవారం రోజు మనం చర్చించుకున్నాము. మళ్ళీ తర్వాత దేవుడు మనకి శుక్రవారం రోజు, పోయిన శుక్రవారము స్త్రీల సమాజం రోజు మీరు నాకు అవకాశం ఇచ్చారు. మరో రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు. నన్ను నిలబెట్టుకున్న దేవాది దేవునికి స్తోత్రములు. స్త్రీల సమాజం కూడినప్పుడు మనము స్త్రీల గురించే మాట్లాడుకోవాలి, అంతే కదా. ఏదన్నా పుట్టినరోజు పండుగకి వెళ్తే పుట్టినరోజు గురించే మాట్లాడుకోవాలి. చాలా సంతోషకరమైన మాటల వాళ్ళతో మనం చెప్పాలి. చావు దగ్గరికి వెళ్ళి చావు గురించి మనమే మాట్లాడుకోవాలి. వాళ్ళ గురించి సంతాపాన్ని మనం తెలియజేయాలి. కుటుంబానికి ఆదరణకరమైన మాటలు మనం మాట్లాడాలి. ఒకనొక రోజు అప్పుడప్పుడే సంఘానికి వస్తున్న యవ్వనస్తులు అన్నాడంట. చిన్న ఉపమానం చెప్పి ఈ చిన్న మాటలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఎందుకు మనం స్త్రీల సమాజం కూడినప్పుడు స్త్రీల గురించి ఎందుకు మాట్లాడుకోవాలనే దాని గురించి చిన్న వివరణ. ఒకరోజు యవ్వనస్తుడు అప్పుడప్పుడే చర్చకు వస్తున్నాడు, దేవునిలో బలంగా వాడబడుతున్నాడు. తర్వాత ఎన్నెన్నో కొత్త కొత్త పాటలు పాడుతున్నాడంట. పుట్టినరోజు దగ్గరికి వెళ్ళి పరదేశులము ప్రియులారా మన పురమిది కాలిప్పుడనే పాట పాడుతున్నాడంట. అంటే ఏంటంటే ఆయనకి పాట పాడాలని ఉంది, వాక్యం చదవాలని ఉంది, కానీ సమయం సందర్భం తెలియట్లేదు. అలాగే మనం కూడా స్త్రీల సమాజం కూడినప్పుడు మనము స్త్రీల గురించే మాట్లాడాలి. స్త్రీలు ముఖ్య ప్రాధాన్యత దీనిలో వహించాలి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. పోయిన వారం మనము నయోమి గురించి తెలుసుకున్నాము. ఈ వారం మనము ఆమె కోడలి గురించి తెలుసుకుంటాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. ఆమె ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వ సృష్టికి సంపన్నుడైన దేవా, నీ అత్యున్నత నామమును ప్రకటించుటకు దేవా మీరు మాకు అనుగ్రహించిన సమయమును బట్టి సందర్భమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు. దేవా, ఈ క్షణమును మీరు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నందుకు, అయ్యా మీ నిండైన దీవెనలు మా మీద కురిపించుకున్నందుకు వేలాది స్తుతులు స్తోత్రములు. దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజు స్త్రీల సమాజ కూడికలో బోధించుటకు అయ్యా మీరు నాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు. దీవించి ఆశీర్వదించండి, కృపలో బలపరచండి. దేవా, మీ ఆత్మను బలపరిచి జ్ఞానమును నాకు అనుగ్రహించండి. అయ్యా, మీ మాటలు మాట్లాడటకు మీరు నాకు జ్ఞానం అనుగ్రహించండి. వినిచిన ప్రతి ఒక్కరి హృదయములు బలపరచబడటకు వారికి జ్ఞానమును ఆరోగ్యమును అనుగ్రహించి నడిపించమని యేసే ఉన్నత శక్తివంతమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని నామ తండ్రి, ఆమేన్. మనందరికీ రూతు గురించి తెలుసు. తన మోయాబు దేశానికి సంబంధించిన ఒక స్త్రీ. బెత్లెహేముపురం నుంచి ఈమె నయోమి వెళ్ళారు. నయోమి వెళ్ళిన తర్వాత ఆమె భర్తను కోల్పోయారు, తన కుమారుని కోల్పోయి ఉన్నారు. అలాంటప్పుడు ఈ కొడుకు ఈమె ఎవరు? రూతుకి నయోమి ఏమవుతుంది? అత్త. నయోమి కోడలు అయిన రూతు ఇంకొకరు ఉన్నారు, ఓర్పా. ఇద్దరు స్త్రీలలో ఒకే ఒక్కరు మాత్రము అత్తను అంటగట్టుకొని అత్తలో జీవిస్తున్నారు. అత్త ఏది చెప్తే అదే చేస్తూ ఆత్మీయంగా బలపడుతుంది, పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకుంటున్న స్త్రీ ఈ రూతు. తన పెరిమిటి చనిపోయారు. ఒక వైదవ్య జీవితం ఆమె జీవిస్తున్నప్పుడు అత్త చెప్తుంది, అమ్మా నేను ఇక్కడికి వచ్చి నా భర్తను కోల్పోయాను, నా పిల్లల్ని కోల్పోయాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా, మీరు యుక్త వయసులో ఉన్నారు, యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి వెళ్ళి ఇంకొకరిని చూసి పెళ్లి చేసుకోండి. మీ ఇంటికి వెళ్తే మిమ్మల్ని చూసుకోవాలి, అలా ఉండలేరు. కాబట్టి మీకు వేరే పురుషుని ఇచ్చి పెళ్లి చేస్తారు. మీరు మీ కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించుకోండి, నా వెంబడి రావద్దు. ఇంకా నేను నలిగిపోయాను, చితికిపోయాను, నాతో వస్తే మీ జీవితాలు కూడా
అలాగే మూడు భార్య జీవితాలు అయిపోతాయి కాబట్టి, నా కుమారుని కోల్పోయాను కాబట్టి ఇంకా మిమ్మల్ని అలాగే చూస్తా ఉంటే నా కుమారులు నాకు గుర్తొస్తారు. మీకు ఎటువంటి సహాయం నేను చేయలేకపోతున్నానని నేను ఇంకా నాలో నేను బాధపడతా ఉంటాను. దయచేసి మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాం అనగానే ఒక కోడలు గబగబ వచ్చి అత్తతో అత్తని హగ్ చేసుకొని ఆమెకి ముద్దు పెట్టి ఆమె దారిని ఆమె వెళ్ళిపోయింది. ఈ కోడలు మాత్రము ఆమె ఇంకా చెప్తుంది 15 వచ్చింది, తోడి కోడలు వెంబడి వెళ్ళమనేటప్పుడు ఆమె చెప్తుంది, నీ తోడి కోడలు ఏ విధంగా అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందో, తన తండ్రి ఇంటికి తాను ఏ విధంగా అయితే తిరిగి తరలిపోయిందో నువ్వు కూడా అలాగే చేయకూడదు అన్నప్పుడు 16 వచ్చిన జరుగుతుంది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్లి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎందుకు అత్త నన్ను బ్రతిమాలుకుంటున్నావు? నేను ఓర్పాల మాత్రము నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోను. నువ్వు ఎక్కడ నివసిస్తే నేను కూడా అక్కడే నివసిస్తాను. నువ్వు ఏది తింటే నేను అదే తింటాను. పస్తులు అంటావా, నేను కూడా పస్తులే ఉంటాను. నీవు ఏదైతే జీవిస్తావో అలాంటి జీవితం నేను జీవించడానికి సిద్ధపడి ఉన్నాను. నేను భర్తను కోల్పోయాను కానీ అత్తను నేను కోల్పోను. దేవుడు నాకు అనుగ్రహించిన మరో తల్లిదండ్రులు మీరు కాబట్టి నా మామను, నా రెండో తండ్రిని నేను కోల్పోయాను. నేను అత్తను మాత్రం విడిచిపెట్టి వెళ్ళి నేను పాపము చేయను. నేను నాకు అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించిన తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను, రెండో తల్లిదండ్రులను నేను వదిలిపెట్టి నేను అంత పాపము చేయను అత్త, మీరు నన్నేం చేయొద్దు, బ్రతిమాలొద్దు. మీరు ఎంత బ్రతిమాలినా కానీ నా మొండి పట్టుదల మాత్రం నేను వదిలిపెట్టను. ఎంతగా బ్రతిమాలారు పాపం నయోమి బ్రతిమాలతానే ఉంది. అమ్మా, నీకు మళ్ళీ ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఇంకొక కుమారుడు లేడు, మళ్ళీ నేను అసలే ముసలదాను, నీకోసం మళ్ళీ నేను పెళ్లి చేసుకొని కుమారుని కని 13వ వచనంలో ఉంటది, 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది. అమ్మా, నేను నీకోసం మళ్ళీ కుమారుని కని వాడిని పెంచి పెద్ద చేసి నీకు ఇచ్చి నేను పెళ్లి చేయలేను కాబట్టి నీ ఇంటికి నువ్వు వెళ్ళడమే శ్రేష్టముగా నేను ఎంచుకొని ఉన్నాను కాబట్టి దయచేసి నువ్వు వెళ్ళమ్మా అని నయోమి అంటే రూతు ఒకే ఒక మాట చెప్తుంది, అత్త నువ్వు మాత్రం నన్ను బ్రతిమాలకొనవద్దు, నన్ను మాత్రం బ్రతిమాలొద్దు. నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తాను, నీ ఏది తింటే అదే తింటాను, ఎలాంటి జనం మధ్య ఉంటే నేను అలాంటి జనం మధ్య ఉంటాను. ఇంకా ఏం చెప్తుంది, నీ జనమే నా జనము. ఇప్పటి వరకు నేను ఏ దేవుని పూజిస్తానో వాళ్ళందరినీ నేను వదిలిపెడతాను. నేను నీతో వస్తున్నాను కాబట్టి నీ దేవుడే నా దేవుడు. ఇలాంటి కోడలు ఉన్న సమాజం మనం చూసాము. ఇప్పుడు ఉన్న కోడల గురించి మనము చూస్తున్నాము. మీ అమ్మ నాన్నతో ఉంటే నువ్వు నాకు అవసరం లేదు, మీ అమ్మ నాన్న ఎప్పుడైతే వదిలిపెట్టి వస్తావో అప్పుడే నేను మీ ఇంటికి వస్తాను, అప్పటి వరకు నేను మా పుట్టింట్లోనే ఉంటాను. ఇలాంటి మాటలు చెప్తున్న స్త్రీలను చూస్తుంటే పాపం ఒక్కసారి వాళ్ళకి రూతు గురించి చెప్పాలనిపించింది. చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతానే ఉంటారు కానీ రూతు అనే ఒక క్యారెక్టర్ ఉంది బైబిల్లో. ఆమె ఎంతగానో తగ్గించుకొని ఎటువంటి జనాంగం మధ్య ఆమె సేవ చేశారు, ఎటువంటి జనాంగం మధ్య వారు నివసించారు అనేది వాళ్ళు గుర్తించట్లేదు. ఏమంటే భర్త లేరు, యవ్వన ప్రాయంలో ఉంది, మామ లేరు, తన అత్త ముసలి ఆవిడ. ప్రతి ఒక్క కోడలు, ప్రతి ఒక్క స్త్రీ ఈ రోజు భర్త ఉన్నప్పటికీ, అత్త మామలు ఉన్నప్పటికీ అక్రమ సంబంధాలతో వారి జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నారు కానీ దేవుడు చూస్తానే ఉంటాడు. ప్రతి ఒక్కటి తొక్కాల్సిన చోట అయినా ఖచ్చితంగా తొక్కుతాడు. ఎందుకు దేవుడు ఇంకా నీకు సమయాన్ని ఇస్తున్నాడంటే, నా పిల్లలు నేను దీవించి ఆశీర్వదించి జతపరిచిన బిడ్డలు విడిపోకూడదు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. దావీదు చేసిన తప్పు ఏ విధంగా అయితే తెలుసుకున్నాడో అలాగే ఈ బిడ్డలు కూడా తెలుసుకొని నాలోకి వస్తారు, ఈ పాప జీవితాన్ని వదిలిపెడతారు అనే దేవుడు వాళ్ళకి ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. సమయాన్ని ఇస్తుంటే వీళ్ళేమనుకుంటున్నారు, నా పాప జీవితము మా అత్తకి తెలియదు, మా మామకి తెలియదు, నా భర్తకి తెలియదు,
నాకున్న అక్రమ సంబంధం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఇంకా ఇష్టానుసారంగా జీవించవచ్చు అని అలాంటి జీవితాన్ని జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఎంతో చిన్న వయసులో పెళ్లి చేసినంత మాత్రాన వాళ్ళు పాపానికి లోనవుతున్నారు. చాలా మంది అలాగే చూస్తా ఉన్నాం మనం. కానీ రూతు ఎటువంటి పాపం చేయకుండా అత్తను అంటగట్టబడి అత్తతో జీవిస్తుంది. అత్త ఏది చెప్తే అది చేస్తుంది. అత్తను వద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు నాతో వస్తే నువ్వు ఇంకా దైవీయ జీవితాన్ని నువ్వు జీవిస్తావు అని చెప్తే నువ్వు ఏది తింటే అదే తింటా, నువ్వు ఏ జనంలో ఉంటే ఆ జనమే నా జనము, నువ్వు ఈ రాళ్ళకు పూజిస్తావా, నేను కూడా నీతో బట్టి ఆ రాళ్ళకే పూజిస్తాను, చెట్టుకు పూజిస్తే నేను వచ్చే చెట్టుకే పూజిస్తాను, నీ ఏ దేవుని పూజిస్తే నేనే ఆ దేవుని కూడా ఆరాధిస్తాను, కానీ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని మాత్రం నువ్వు చెప్పొద్దు. ఇంకొక మాట చూద్దాము. ఈ మాట చదివితే మన సమాజంలో ఉన్న కోడళ్ళకి ఒక బుద్ధి వస్తుంది. అది ఏ మాట అంటే 17వ వచనం, నీవు మృతి పొంది చోటును నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అని. నిన్ను నన్ను వేరుపరచాలంటే ఒకే ఒకటి ఉంది, అదేంటి? మరణమే. ఒకటి నువ్వైనా చనిపోవాలి లేదా నేనైనా చనిపోవాలి. అప్పటి వరకు మనల్ని వేరు చేసే శక్తి ఇంకొకటి లేనే లేదు. ఎంతో మంది ఉన్నారు ఈ రోజు ఇలాంటి సమాజంలో, ఒక్కరు కూడా లేనే లేరు. భర్త ఏదన్నా అంటే ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు? అత్తమామల మీద చూపిస్తారు. కూరలో ఉప్పు తక్కువైందంటే అత్త నీ వల్లే కూరలో ఉప్పు తక్కువైంది, ఉప్పు చేసింది అత్త, ఉప్పు తయారు చేసింది అత్త, కారం తయారు చేసింది అత్త. ఏంటో ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క కోడలు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే రూతు జీవితం. రూతు ఒక అన్యాయపు చేయుచున్న సమాజంలో ఆమె బ్రతుకుతుంది. మోయాబు దేశంలో వాళ్ళు నివసిస్తున్నప్పుడు ఆమె పెరిమిటిని కోల్పోయింది. ఉన్న వాళ్ళు ఎందరో ఆమెను లోపరుచుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. ఒక స్త్రీని లోపరుచుకోవడానికి ఎందరో పురుషులు ఆమెను లోపరుచుకోవడానికి ఎన్నో విధాలుగా ఆమెకు నేత్రాశ, శరీరాశ, ఇంకా ఎన్నెన్నో చూపించి, డబ్బు ఆశ చూపించి ఆమెను లోపరుచుకోవడానికి చేయని కార్యక్రమంలో ఉండవు, చేయని పనులు ఉండవు. కానీ అటువంటి సమాజంలో రూతు జీవిస్తున్నప్పుడు మాత్రం ఆమె కంటి చూపు పక్కకి పోలేదు. గుర్రానికి కంతలు కడతారు. గుర్రానికి కంతలు కట్టినప్పుడు అది స్ట్రైట్ గానే చూస్తుంది. స్ట్రైట్ చూసి అదే దారి వెళ్తున్న ఆ గుర్రము. అదే విధంగా రూతు కూడా తన మార్గాన్ని సరళం చేసుకుంది. రూతు కూడా తన మార్గం అంతా తన అత్త మీద ఉంచింది. తన అత్త ఎటువైపు చెప్తే అటువైపే వెళ్తుంది. గుర్రానికి కంతలు తీసేస్తే, ఈ పక్కన పెట్టినవన్నీ తీసేస్తే గుర్రం ఏ విధంగా గెంతులేస్తుంది? అటు ఇటు తిరుగుతూ పైన ఉన్న వాళ్ళని కింద పడేసింది. కానీ కంతలు కట్టారంటే దాని మార్గం సరళం చేయమని మనకు ఒక కంతలు కట్టారు. మన పూర్వీకులు పరిశుద్ధాత్మతో రాసిన బైబిల్ అనే గంతులు మనకు కట్టారు. ఈ గంతులు మనం ఎప్పుడైతే మనము కట్టుకుంటామో అప్పుడు మన మార్గము సరళము చేయబడుతుంది. తప్పు మార్గంలో మనం ఎప్పటికీ మనం ప్రయాణించము. అలాగే రూతు కూడా దేవుని మార్గంలో ఎంతగానో పొందుకుంటుంది. దేవుని శక్తి ఆమె కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రుచి చూస్తుంది. ఎందుకు రుచి చూస్తుందంటే తన అత్తమామను ఆమె ప్రేమించింది, దేవుని మార్గాన్ని ఆమె ప్రేమించింది. దేవుని ఆశీర్వాదము పొందుకోవడానికి ఆమె తనకున్న సమస్తమును కోల్పోయినప్పటికీ తన అత్తను మాత్రం ఆమె కోల్పోవట్లేదు. ఈరోజు చాలా మందిని మనం చూసుకుంటా ఉంటాము. అత్త ముసలి అయితే మనకి ఎటువంటి పనికి అవసరం ఉండదు. ఆమెకు కూడా మనమే ఫీడ్ చేయాలి, ఆమె వంట కూడా మనమే వండాలి, ఆమె తిన్న పాత్రలు కూడా మనమే కడగాలి. మనకు ఎటువంటి పాత్రలు కడగడానికి ఆమె అస్సలు ఉండదు. ఆమెకి ఇంకా ఏదైనా ముసలితనం వచ్చింది కాబట్టి ఆమెకు చేయాల్సిన పరిచాలనము మనం చేయాల్సి ఉంటుంది అని అందరూ స్త్రీలు, అందరూ కోడళ్ళు అత్తమామని తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతున్నారు.
కానీ రూతు ఒక్కటే చెప్తుంది, అత్త మరణమే మనల్ని వేరు చేసిద్ది. నువ్వు చనిపోతే అప్పుడు నేను ఒంటరిగా అయినా నీవు నివసించిన ప్రాంతంలో నేను నివసిస్తాను. నేను చనిపోతే నువ్వు కూడా ఎలాగో ఉంటావో నేను కూడా, నువ్వు చనిపోయినప్పుడు నేను కూడా అలాగే ఉంటాను. మరణం తప్ప మనల్ని వేరు చేసేది ఇంకొకటి లేదు. ఒకవేళ ఎంత కీడు చేసినా అది దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తుంది. ఎంతమంది ఉన్నారు ఇలాంటి స్త్రీ యొక్క ఇలాంటి సమాజంలో. బైబిల్ అందరూ చదువుతారు, కానీ బైబిల్ని అనుసరించి నడిచేవారు మాత్రం అసలే లేనే లేరు. ఈ రోజు ఉన్న ప్రతి ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూస్తున్న అందరూ ఉన్నారు. ఒకవేళ తన కంటికి ఆమె నచ్చిందంటే ఆమెకి భర్త ఉన్నారా, భర్త లేరా, ఆమె వయసు ఏంటి, అసలు ఇలాంటి సంబంధాలు మాత్రం అస్సలు చూడట్లేదు. ఆమె నాకు వరుసగా ఏమవుతుంది, అక్క అవుతుందా, చెల్లి అవుతుందా, మరదలు అవుతుందా, లేకపోతే అసలు పిన్ అవుతుందా, ఇలాంటి వరుసలు ఏమి చూడట్లేదు. తన కంటికి నచ్చిందా ఆమె చెప్పడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తానే ఉన్న సమాజంలో మనం జీవిస్తున్నాము. ఇప్పుడు రూతు కూడా అలాంటి సమాజంలోనే జీవించింది. ఇంకా మోయాబు దేశము, పాపిష్టి దేశము, బాబీ వరుసలు తెలియని దేశంలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఎంతగా ఆమె తగ్గించుకొని, ఎంతగా ఆమె ఆత్మను దేవుని కొరకు అప్పగించిందో మనం చూస్తున్నాము. మరణం తప్ప మరి ఏది మనల్ని వేరు చేయదు అనే మాట ఎంతో గొప్పది. ఎందుకంటే ఒక పురుషుని మనం ప్రేమించిన, ఒక స్త్రీని మనం ప్రేమించిన వాళ్ళు మనకున్న అందాన్ని ప్రేమించినప్పుడు కొన్ని రోజులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మనం ఎవరినైనా సరే వారి అందాన్ని ప్రేమించకూడదు, మరికొన్న గుణాన్ని మనం ప్రేమించాలి. మరికొన్న లక్షణాన్ని మనం ప్రేమించినప్పుడే మనము వారిని ఎప్పటికీ వదిలిపెట్టము. నయోమి ఎంతో మంచి స్త్రీ కాబట్టి ఆమెకు ఎంతో మంచి కోడలు దొరికింది. మంచి అత్త కాబట్టి మంచి కోడలు దొరికింది. ఇక్కడ మనం రెండు చూసుకోవచ్చు, ఒక మంచి కోడల్ని చూడొచ్చు, మంచి అత్తను చూడొచ్చు. ప్రతి ఒక్క అత్త తన కోడల మీద పెత్తనం చలాయించాలని చూస్తానే ఉంటారు. ఇక్కడ కూడా నాకు ఒక కుమార్తె ఉంది, ఇక్కడ నుంచి నేను ఒక కుమార్తెను ఇంటికి పంపించాను, నేను నా కోడల్ని ఏ విధంగా అయితే చూసుకుంటానో అక్కడ కూడా నా కుమార్తెకు అంతటి గౌరవం వాళ్ళు ఇస్తారని మాత్రం ఏ తల్లి గమనించట్లేదు. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ పెత్తనం చలాయించాలి, నా కూతురి పరిస్థితి ఏంటి అని ఏ అత్త ఆమెను గుర్తుంచుకోవట్లేదు. ఎందుకు పెళ్లి చేశారు? మన ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటే తక్కువ డబ్బులతోనే మనకి అయిపోతుంది. ఒకరిని ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకరికి డ్రెస్ కొనించాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు మనకి. ఆమెకి ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఆమెకి ఇస్తే వచ్చి పనులు చేసుకుని వెళ్ళిపోతారు. మనకి రుచికరమైన భోజనం కూడా మనకి వాళ్ళు చేసి పెడతారు. కానీ ఎందుకు దేవుడు పురుషుని ప్రేమించి స్త్రీని అనుగ్రహించాడంటే దేవుడు వారి సంతానాన్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి. ఇంకొకటి, ఎంతగా కూలి పని పెట్టుకున్నా గానీ, ఎంత డబ్బు ఇచ్చి పని పెట్టుకున్నా గానీ వాళ్ళకి మన మీద ఇష్టం కలగదు. మనం ఇచ్చే డబ్బుల్ని చూస్తారు కానీ మన మనసుని వాళ్ళు చూడరు. ప్రతి ఒక్క మ్యాటర్ లో మనకి ఒక మంత్రి, ఒక రాజుకి మంత్రి ఏ విధంగా అయితే సహాయపడతాడో ప్రతి పురుషునికి ఒక స్త్రీ అదే విధంగా సహాయపడాలి అని చెప్పి దేవుడు పురుషునికి అనుగ్రహించిన గొప్ప శక్తి స్త్రీ. కానీ అత్తకు మాత్రము ఆ కోడలి శక్తి తెలియదు. ఆ కోడలి శక్తి ఎప్పుడు తెలుస్తుందంటే రుచికరమైన భోజనం చేసినప్పుడు. ఎన్నెన్నో పనులు గబగబ మల్టీ టాస్కర్ లాగా ఎన్నెన్నో పనులు గబగబ చేసుకొని సైలెంట్ గా ఉన్నప్పటికీ ఈ పనులన్నీ చూడరు పాపం. సైలెంట్ కూర్చున్నప్పుడు వచ్చి, ఇదిగో అక్కడ దుమ్ముంది కొంచెం దిలిపితే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా అని చెప్తాడు. కుర్చీలో కూర్చుంటారు, ఫ్యాన్ వేస్తే వచ్చి నేను అక్కడ కూర్చుంటా. ముసలితనంలో ఉన్న అత్తలు చేశారంటే అనుకోవచ్చు, కొంచెం అత్తకి కోడలికి ఒక 30 years డిఫరెన్స్ ఉంటుంది పాపం. ఆ కోడల్ని మాత్రము పెత్తనం చలాయిస్తానే ఉంటారు. ఇక్కడ కోడల గురించి ఎందుకు మనం మాట్లాడాలంటే ఈమె ఎటువంటి కోడలు? ఉత్తమమైన కోడలు. ఇంకా ఈమెను మించిన కోడలు బైబిల్లో ఎక్కడ రాయలేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ బైబిల్లో ఉన్నది మనకి ఏదో ఒకటి నేర్పిస్తానే ఉంటది. ఏదో ఒకటి నయం గురించి ఒక అత్త ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాము. రూతు గురించి ఒక కోడలు ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకుంటున్నాము. ఎందుకు మనం ఈ మాటలు నేర్చుకోవాలంటే ఇటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి. భర్త లేడు,
మామ లేడు, బావగారు లేరు, మరిది గారు లేరు, ఒక ముసలి అత్త, యవన ప్రాయంలో ఉన్న కోడలు. పాపం చేయడానికి, పాపిష్టి జీవితం జీవించడానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు తీర్చుకోవడానికి ఆమెకు ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి అవకాశాన్ని ఆమె యూటిలైజ్ చేసుకోవట్లేదు, యూజ్ చేసుకోవట్లేదు. ఆమె ఒకే ఒకటి అనుకుంటుంది, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను పవిత్రంగా జీవించాలి. దేవుడు నా అత్తను, ఒక క్రైస్తవ జీవితం జీవిస్తున్న అత్తను నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను కూడా అటువంటి జీవితాన్ని నేను జీవించాలి. ముందుకు చూసుకున్నాము. సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనల్ని వేరు చేసి మాటలు చెప్పిన తర్వాత ఏ అత్త ఆమె కోడల్ని విడిచిపెట్టుకోవడానికి ఉండదు. వెళ్ళిపోయారు. ఏ దేశానికి వెళ్ళిపోయారు? బెత్లెహేము దేశానికి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుంది. 2వ అధ్యాయము 2వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. మోయాబీయురాలైన రూతు నిస్సలమైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలను వారి వెనుక పరిగి నేర్కొందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ఒక పని చేయడానికి కూడా ఆమె ఎవరి పర్మిషన్ తీసుకుంటుంది? అత్త పర్మిషన్ తీసుకుంటుంది. అత్త, మనకి తినడానికి ఏమీ లేదు కాబట్టి మీరు సెలవిస్తే నేను బయటికి వెళ్ళి ఏదో ఒక పొలంలో పనిచేసి, లేకపోతే ఏదైనా గింజలు ఏర్పడిన గింజలు ఉంటే అవి తీసుకొని వచ్చి మన ఆకలి తీర్చుకుందాం. మనకి ఇప్పుడు పోషించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీ పోషణ నేనే చూసుకోవాలి. మీరు ముసలివారు కాబట్టి మీ పని నేనే చేయాలి. మీరు వచ్చి నన్ను పోషించలేరు, మీరు ఏ పని చేయలేరు. ఇంటి పని అంటే మీరు చేయగలరు, కానీ పొలంలోకి వెళ్ళి గింజలు ఏరుకొని వచ్చి వాటిని దంచి కుప్పను వచ్చి నా ఆకలిని తీర్చేలోపు మీరు ఇంకా శక్తిని కోల్పోతారు. మీ ఆయుష్ 90 సంవత్సరాలు అయితే నా వల్ల పనులు చేసి ఎంతో నీరసించిపోయి తగ్గిపోతుంది మీ ఆయుష్. నాకు మీ సమాధానమే ఇంపార్టెంట్, నాకు మీ ఆరోగ్యమే ఇంపార్టెంట్. అంతేగాని నేను ఎవరి పనిలో చేస్తాను, ఎవరి దాంట్లో జీవిస్తున్నాను, ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నాను, పాపిష్టి జీవితం మాత్రం నేను జీవించును. మీరు నాకు సెలవిస్తే ఏంటి? మీరు నాకు సెలవిస్తేనే నేను వెళ్తాను, లేదా ఇక్కడే ఉంటాను. ఇద్దరం ప్రస్తుతంగానే జీవిద్దాము. అంతేగాని మీరు చెప్పకుండా మాత్రము, మీకు చెప్పకుండా, మీరు ఒప్పుకోకుండా మాత్రం నేను ఇక్కడి నుంచి వెళ్ళను. జరుగుతుంది. అత్తయ్య చెప్పారు నా కుమారి పొమ్మని. అత్త పొమ్మన్నప్పుడే ఇంట్లో నుంచి బయటికి పెట్టింది ఆ స్త్రీ. ఇంట్లో నుంచి బయటికి పెట్టి ఒక పొలంలోకి వెళ్ళి గింజలు ఏరుకుంటా ఉంటుంది. ఎవరైతే ఆ పొలంలో ఉన్న ధాన్యం గింజలు కుప్పను ఉంచేటప్పుడు కానీ ఏదైనా కోసేటప్పుడు అంతా వచ్చి దానికి అతుక్కుపోవు, ఏదో కొన్ని గింజలు మాత్రము రాలుతాయి. అలాంటి రాలని స్థితిలో ఉన్న గింజలని దాచుకుంటుంది, కుప్ప వేసుకుంటుంది, అవి ఏరుకుంటూ వాళ్ళతో పాటు సాగి వెళ్ళిపోతా ఉంది. ఆయన బోయేజు అనే ఆయన పొలానికి ఆమె వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నాడు, బాబు ఈమె ఎవరు అని ఆయన అడిగినప్పుడు 6వ వచనం. కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు. ఈమె ఎటువంటి స్త్రీ? యవ్వనురాలు. యవ్వన ప్రాయంలో ఉన్నారు. యవ్వన ప్రాయంలో ఉండి తన అత్తతో పాటు వచ్చారు కదా, ఆ స్త్రీయే ఈమె. ఆ స్త్రీ చేస్తున్న సమస్తమును బోయాజుకు తెలిసింది. బోయాజు ఎవరు? నయోమికి బంధువు కాబట్టి మా అత్త తిరిగి వచ్చింది, మా రిలేటివ్స్ ఒకరు అక్కడి నుంచి తిరిగి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి క్షేమ సమాచారం వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. ఎవరెవరు వచ్చారు, ఎవరితో వచ్చారు అని సమస్తం ఆయనకి తెలుస్తుంది. తర్వాత 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశీనైన నాయకుడు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగిన అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడను.
నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు ఏ పనులు అయితే చేస్తున్నావో మీ అత్త కోసము అవన్నీ నాకు తెలిసాయి కాబట్టి నీ అందు నేను కరుణ చూపిస్తున్నాను. తెలిసాయి కాబట్టి నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసుకున్నాను కాబట్టి నేను నీ అందు దయ చూపిస్తున్నాను. నాకు మరి నువ్వు ఏ పొలంలోకి వెళ్ళి గింజలు ఏరుకోవద్దు. ఎవరైనా సరే నిన్ను అరుస్తారేమో. నువ్వు చూడటానికి సాత్వికమైన మనసు కలిగిన స్త్రీ వలె ఉన్నావు. ఎంతో సుందరమైన స్త్రీగా ఉన్నావు. పాపిష్టి జనాంగం నువ్వు జీవిస్తున్న సమాజంలో నీవు ఉంటున్నావు కాబట్టి నిన్ను ఏదన్నా చేస్తారేమో. ఇది మన పొలమే, ఇది నా పొలమే, నేను నీకు బంధువుడనవుతాను. నీ పొలంలో నీవు భావించి నువ్వు ఎక్కడే గింజలేరుకో, నువ్వు ఎక్కడికి పోవద్దు. అక్కడ ఉన్న కూలి పనులు చేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నారు ఆయన, అయ్యా మీరు నాకు గింజలు ఎక్కువ సమకూర్చాల్సిన అవసరమే లేదు. కొన్ని గింజలు మాత్రం ఆమె కొరకు మీరు వదిలిపెట్టండి. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది? ఆమెకున్న మనస్తత్వాన్ని బోయాజు చూశారు. ఆమెకున్న మనస్సును ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఈ మాటలు చెప్తున్నారు. ఎవరైనా సరే గింజలు వదిలిపెట్టండి పొలంలో అని ఏదైతే చెప్తాడా? ఒకవేళ గింజలు ఎక్కువ వచ్చినా కానీ పండాల్సిన దానికంటే 2 బస్తాలు ఎక్కువ పండినా కానీ ఆయన ఏమంటాడు? కూలి పనులు చేశారు కదా, వాళ్ళే తీసుకెళ్లిపోయి ఉంటారు అనే మాటలు మాట్లాడే రైతులు కూడా చాలా మంది ఉంటారు. కానీ బోయస్ ఒకటే మాట చెప్తున్నారు, మీరు కొన్ని గింజలు మాత్రము రూతు కోసం వదిలిపెట్టండి, ఆ యవ్వనరాల కోసం వదిలిపెట్టండి. నేను ఇక్కడే ఉంటాను, మీరు చేసే సమస్తము నేను చూస్తా ఉంటాను. మీరు ఒకవేళ గింజలు వదిలిపెట్టలేదా, రేపటి నుంచి మీరు పొలానికి రావాల్సిన అవసరం లేదు. ఆమెకి గింజలు వదిలిపెట్టకపోతే మీకు ఫుడ్ ఉండదు. ఆమె పోషించబడితేనే మీరు పోషించబడదనే స్థాయిలో ఆయన చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే ఆయన చెప్పినట్టే వీళ్ళు కూడా చేస్తున్నారు. గింజలు ఏరుకున్నారు. తర్వాత వాళ్ళందరూ తినే టైంలో బోయస్ పిలిచి, అమ్మా తల్లి కొన్ని గింజలు తీసుకొని తిను, కొన్ని మరమరాలు ఇస్తారు, కొన్ని అటుకులు ఇచ్చి ఆమె ఆకలి తీర్చినప్పుడు ఆమె అది తిని దాచుకుంటుంది. ఆమె ఆకలి ఆమె చూసుకోవట్లా, అత్త ఆకలిని చూస్తుంది. ఒక తల్లి ఏ విధంగా అయితే భోజనానికి వెళ్ళినప్పుడు ఏదైనా రుచికరమైన పదార్థం పెట్టినప్పుడు, స్వీట్స్ కానీ హాట్ కానీ ఏదైనా పెట్టినప్పుడు గ్లాసులో వేసుకొని తెచ్చుకుంటారు కొంతమంది. ఆమెకి పెట్టిన మాత్రం ఆమె తినట్లా. ఎవరి ఆకలి చూస్తున్నామా? అత్త ఆకలి చూస్తుంది. ఇక్కడ తల్లి ఏ విధంగా అయితే తన కుమార్తె గురించి, తన కుమారుని గురించి ఏ విధంగా అయితే ఆలోచించి వచ్చి ఆ పెళ్లిలో పెట్టిన, ఆ విందులో పెట్టిన ఏ విధమైన ఆహార పదార్థాలన్నీ గ్లాస్ లో వేసుకొని, లేకపోతే తన చీర పొంగులో వేసుకొని ఏ విధంగా అయితే తీసుకొస్తుందో అదే విధంగా రుతు కూడా తన అత్త కోసం తీసుకొని వస్తుంది. అంత దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆకలితో నా ఆకలిని తీర్చుకుంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు నేను ఏదో ఒకటి వండి నా అత్తకు పెడతాను కదా అని అనుకుంటుంటే వీళ్ళ ఇంట్లో కొన్ని గింజలు ఉన్నాయి, కొన్ని ఆహారం ఉంది, ఇది నేను తింటే మా అత్తకి నేను వండి పెడతాను అనే భావన ఉంది. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో కొంత ఉంది అని మనం అనుకోవచ్చు. ఏది లేదు, తినటానికి ఏమీ లేదు కాబట్టి ఆమె తన అత్త కోసము కొంచెం ఆహారాన్ని దాచుకుంటుంది. ఇప్పుడున్న కోడళ్ళు అత్తదేంటంటే లేటులాగి బయట తీసిరేస్తారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి. దూరంగా వెళ్ళి కూర్చో, మా పిల్లలు భయపడతారు. నువ్వు ఫాస్ట్ గా తింటావు, లేదా నువ్వు నెమ్మదిగా తింటే నీతో పాటు తినడానికి మాకు సరిపోదు. ఒకవేళ ఫాస్ట్ గా తింటే నీలాగా ఫాస్ట్ గా తిని నీతో పాటు మీకు కొంచెం ఆహారంతో పైకి రావాలా? ఒకవేళ చిన్నగా తింటే నువ్వు చిన్నగా తింటావు కాబట్టి అంతసేపు మేము కూర్చోవటం నా వల్ల కాదు, నువ్వు ఫస్ట్ వేరే రూమ్ లో కూర్చుంటే మేము అందరం ఇక్కడ కూర్చుంటాము చెప్పే స్త్రీలు చాలా మంది ఉన్నారు. మనము బైబిల్ని అనుసరించి నడుచుకోవాలి, ఇంకా లోకంలో జరుగుతున్నాయి కూడా మనము తెలుసుకోవాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా మనము జీవించగలము. ఇంకా ఏంటి, తన అత్త కొన్ని ఎవరైనా సరే గింజలు ఏర్పడడానికి వెళ్ళినప్పుడు ఎన్ని తెచ్చుకుంటారు? కొన్ని తెచ్చుకుంటారు, ఇన్ని తెచ్చుకుంటారు. ఒక ఎకరం పొలం మీద మొత్తం తిరిగినా ఇన్ని తెచ్చుకుంటారు. కానీ ఏమే ఎక్కువగా గింజలు తీసుకెళ్ళినప్పుడు అత్త అడుగుతుంది, నా కుమారి నీ ఎవరి పొలంలో పనిచేసావమ్మా, ఎక్కడ ఏరుకున్నావమ్మా, ఇన్ని గింజలు నీకు ఏడ దొరికినాయమ్మా అంటే ఆమె జరిగిందంతా చెప్తుంది.
ఫస్ట్ పర్మిషన్ అడిగి వెళ్ళింది. తర్వాత పొలం నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తుంది. ఒక బోయాజు అనే పొలానికి ఆయన ఉన్నారు, రైతు ఉన్నారమ్మా. ఆ అత్త ఆయన పొలానికి నేను వెళ్ళాను, ఆయన పొలంలో నేను పనిచేస్తున్నప్పుడు నా మీద దయ చూపించి, దేవుని కృప వలన ఆయన నా మీద దయ చూపించి నాకు ఏర్పడడానికి కొన్ని గింజలు ఇచ్చారు. వాళ్ళ కూలి పనులు చేస్తున్న వాళ్ళందరికీ చెప్పారు, ఆమె పని చేసుకుంటున్నప్పుడు ఆమె ఏమి అరవద్దు, ఆమె కోసం కొంచెం ఆహారాన్ని వదిలిపెట్టమని చెప్పి అన్ని చెప్పి నా గురించి కొంచెం ఆహారాన్ని కూడా ఇచ్చారు. ఇదిగో నేను నీకు వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని తీసుకొచ్చాను అత్త అని చెప్పి ఇచ్చింది. ఫస్ట్ చెప్పెళ్ళింది, ఫస్ట్ అడిగింది, చెప్పి అలా కూడా వెళ్ళలేదు. ఫస్ట్ అడిగింది, తర్వాత అత్త చెప్పినప్పుడు వెళ్ళింది. అత్త చెప్పినప్పుడు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో, అక్కడ పొలంలో ఏం జరిగిందో, పొలంలో ఏరుకుంటున్నప్పుడు ఏమైంది, పొలంలో నాకు ఎవరి ఫుడ్ పెట్టారు, ఎవరు నన్ను ఆదరించారు, ఎవరు నన్ను దేవుని దయ వలన నన్ను ప్రేమించారు అని మొత్తం చెప్తానే ఉంది. ఏ మాట పోయట్లేదు. మక్కీకి మక్కీ దింపినట్టు ఆమె అక్కడ ఏదైతే జరిగిందో ప్రతి ఒక్క మాట పొల్లు పోకుండా తన అత్తతో తాను చెప్తానే ఉంది. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే అత్త కోడలికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూసుకుంటాం. ఒక కోడలు తన అత్తతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనే ప్రతి ఒక్క మాట మనము తెలుసుకుంటాం. ఇంకా చూద్దాము. తర్వాత 3వ అధ్యాయము 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. డైరెక్ట్ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు మళ్ళీ చదువుదాం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. నీవు భర్త ఉన్నప్పుడు నీకంటూ ఒక లక్షణాలు ఉన్నాయి, నీకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ని దానిలో అలా మోసుకుంటూ వచ్చావు. నీ భర్త చనిపోయిన తర్వాత నీ క్యారెక్టర్ ని వదిలిపెట్టాల, నీ లక్షణాన్ని, నీ గుణగుణాలని నీవు వదిలిపెట్టాల. నా భర్త చనిపోయాడే, నేను ఎటువంటి పాపం చేసినా అది చెల్లుతుందిలే అని నీవు ఎప్పుడు అనుకోలేదు. ఆస్తి పనులను అయినను, తర్వాత కొద్దివారిని అయినా పేదలనైనను నీవు వెంబడింపక ఏమైంది, నీవు నీ అత్తను పోషించడానికైనా నీ శారీరక క్రియల కోసమైనా కానీ నేను ఏం చేయలేదు. మరో పురుషుని వెంబడి నీవు వెంబడి పడలేదు కాబట్టి దేవుడు నిన్ను దీవించాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే, నీ మునుపటి గుణాల కంటే ఇప్పుడు ఉన్న గుణము ఎంతో శ్రేష్టమైనది. దాని వల్లనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దాని వల్లనే నిన్ను దేవుడు మంచి కుటుంబంలో జీవించడానికి ఆయన ఒక సమయాన్ని అనుగ్రహించాడు. ఇప్పటి నుంచి ఏ స్త్రీ అయినా ఒక కోడలి గురించి తెలుసుకోవాలంటే నీ గురించే తెలుసుకుంటారు. బెత్లెహేము పుర నివాసులందరూ తప్పకుండా నీ గురించి తెలుసుకుంటారు. ఒక ఎవ్వరు ప్రాయంలో ఉన్నావు, ఒక సుందరమైన స్త్రీని, ఇంకా ఎన్నెన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, ఎన్నెన్నో గుణాలు ఉన్నాయి. కానీ నీవు మాత్రం దేవుని వదిలిపెట్టట్లేదు కాబట్టి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఎటువంటి ఆశీర్వాదమును ఆమెకు అనుగ్రహించారంటే బోయాజుకి, రూతుకి దేవుడు ఆమె వివాహం చేశాడు. దేవుడే వారిని జతపరిచాడు. దేవుడే వారిని ఆశీర్వదించి 4వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎత్తుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను. ఇప్పటి వరకు ఒక దీన స్థితిలో మనం రూతుని చూశాను. దీన స్థితి, తినడానికి ఇంట్లో ఆహారం లేదు. ఈ రోజు తింటే రేపు పుట్టికి ఉండదో కూడా తెలియదు. అందుకే గింజలు దాచుకొని వేసుకొని రావాల్సి వచ్చింది. అందుకే పైరుల వెంబడి ధాన్యాన్ని ఆమె ఏరుకునే స్థితికి ఆమె వచ్చింది. కానీ ఆమె ఏం చేస్తుంది, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా అత్త నమ్మిన దేవుడు
నేను నమ్ముతాను. నా అత్త యెహోవా దేవుని నమ్మింది కాబట్టి నేను కూడా ఆ యెహోవా దేవుని నమ్మితే నాకేమొస్తుంది? నా కష్టాల నుంచి, నా నష్టాల నుంచి, నా వ్యాధుల నుంచి, నా బాధల నుంచి నన్ను దేవుడు తప్పిస్తాడు. నా అత్తను ఏ విధంగా నాకు అనుగ్రహించాడో నాకు తెలియదు. ఎంతటి అత్త, ఎంతటి మంచి గుణాలు ఉన్న అత్త నన్ను ఎంతగానో తన సొంత కూతురుగా ప్రేమించి అత్త నాకు దొరకడం ఎంతో శ్రేష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి నా అత్తని నేను వదిలిపెట్టను. నేను మాత్రము బ్రతికినా చనిపోయినా గానీ నేను నా అత్తతోనే ఉండాలి అని ఎప్పుడైతే ఆమె నిర్ణయించుకున్నారో దేవుడు ఆమెను ఆశీర్వదించడం మానలేదు. ఆమెకంటూ ఒక తోడు కావాల్సి తెలిసినది కాబట్టి దేవుడు ఆమెకు ఒక మంచి అబ్బాయిని సిద్ధపరిచాడు. ఒక మంచి అబ్బన ప్రాయంలో ఉన్న బోయాజుని సిద్ధపరిచి వారిద్దరిని జతపరిచి వారిద్దరిని దీవించి ఆశీర్వదించి ఒక కుమారుణ్ణి ఆమెకి అనుగ్రహించారు. అంటే ఏం కావాలి రూతు జీవితానికి? ఇప్పటి వరకు అత్త దీనస్థితిలో ఉంది, ముసలితనంలో ఉంది కాబట్టి రేపు ముగ్గు చనిపోతే నా పరిస్థితి ఏంటి అనే తలంపులు ఏ స్త్రీకైనా ఉంటాయి. అలాంటి దీనస్థితి నుంచి దేవుడు నీకంటూ నేను ఒక ఆశీర్వదించి నీకంటూ ఒక మంచి భర్తని నేను నీకు అనుగ్రహిస్తానని ప్రామిస్ చేసి మంచి భర్తను అనుగ్రహించాడు, మంచి కుమారుని అనుగ్రహించాడు. తర్వాత 18వ వచనం, 17వ వచనం, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టారని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టాను. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. ఇప్పటి వరకు మనము చూసుకుంటాము యేసుక్రీస్తు ప్రభు వారు ఏ వంశంలో పుట్టారు? దావీదు వంశావళిలో పుట్టారు. దావీదు ఎవరి వంశావళిలో పుట్టాడు? రూతు, బోయాజు వంశావళిలో దావీదు పుట్టాడు. ఒక స్త్రీ ఎప్పుడైతే మంచి గుణాలతో జీవించిందో వారి కుటుంబంలో ఆశీర్వాదములు కుమ్మరించబడ్డాయి. ఆమెకున్న గుణాన్ని బట్టి, ఆమెకున్న లక్షణాలను బట్టి సాక్షాత్తు ఆ దేవుడే వారి కుటుంబంలో జన్మించాడు. ఇప్పటి వరకు మనం చూసి ఉన్నాము బైబిల్ని ఆధారం చేసుకొని ఒక స్త్రీ, ఒక కోడలు ఏ విధంగా జీవించాలి, ఒక అత్త ఏ విధంగా జీవించాలి అని మనం సమస్తము తెలుసుకున్నాము. ప్రతి ఒక్క స్త్రీ రూతు వలె జీవిస్తే అనాథాశ్రమాలు కట్టాల్సిన అవసరమే లేదు, వృద్ధాశ్రమాలు కట్టాల్సిన అవసరమే లేదు, ఇంకా ఎన్నెన్నో డబ్బులు పోగు చేయాల్సిన అవసరమే లేదు. ఏ రోజుకి తిండి ఆ రోజుకుంటే చాలు అనుకునే అత్తలు ఇంకా ఉన్నారు. కానీ ఒక కోడలు ఈ రోజు ఏ విధంగా జీవిస్తుందంటే తన భర్తకున్న శారీరక లోపం వల్ల, తన భర్తకున్న అలవాట్ల వల్ల, తన భర్త చనిపోవడం వల్ల తప్పుడు దారి పడుతున్నారు స్త్రీలు చాలా మంది ఉన్నారు. అలాంటి స్త్రీలకి దేవుడు చూపించిన ఒక గొప్ప దారి రూతు జీవితం. రాజేష్, నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు 22 సంవత్సరం, నా వయసు 22 సంవత్సరాలు, 22 సంవత్సరాల వయసులో నీకు ఎందుకు ఎలాంటి మాటలు వస్తున్నాయి, నువ్వు ఎందుకు ఎలాంటి చెప్తున్నావంటే నేను ఒకే ఒకటి చూపిస్తాను. ఇది చదవండి. ఇది చదివితే మీరు దేవుని ఆశీర్వాదములు పొందుకుంటారు. నేను మాట్లాడుతున్న మాటలు కాదు ఇవన్నీ. నేను రాసుకోలేదు. జస్ట్ రూతు గురించి ఆమె మెయిన్ పాయింట్స్, ఒక 4 పాయింట్స్ రాసుకొని వచ్చాను. నాకు అత్త కూడా సంబంధం ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు నా వయసు 22 సంవత్సరాలు అంతే. నేను మాట్లాడాల్సిన మాటలు కూడా నాకు తెలియదు. కానీ దేవుడు ఏ విధంగా అయితే ఒక సమాజాన్ని బాగు చేయాలనుకుంటాడో, మనము దేవుడి సమాజంలో మనం నివసిస్తే దేవుడే దీవించి ఆశీర్వదిస్తాడు, దేవుడే మనకు మాటలు అనుగ్రహిస్తాడు. మీరు నించుంటే మీకు నేను మాటలు ఇస్తాను. మోషే నత్తివాడని సాకులు చెప్తుంటే నీకు ఒక నాలుగును నేను అనుగ్రహిస్తాను. ఆ నాలుగు ఎవరు? అహరోను. మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకంటూ ఒక నాలుగును అనుగ్రహిస్తానని దేవుడు ఏ విధంగా అయితే మోషేకి చెప్పాడో, నీవు నిలబడితే, నీవు వచ్చి అక్కడి నుంచి నాకు ప్రార్థన చేస్తే నేను కూడా నీకు ఒక నాలుగును అనుగ్రహిస్తాను. ఆ నాలుగు ఎవరు? నేనే అని దేవుడు చెప్తున్నాడు. ఇందులో బైబిల్ గురించి చెప్పడానికి వయసుకి సంబంధం అసలు నేనే లేదు అని నేను భావిస్తాను. ఇటువంటి గొప్ప ధన్యతని అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు. ఇక్కడున్న అత్తలు అయినా, ఫ్యూచర్ లో అత్తలు కాబోయే వారికైనా, కోడళ్ళు కాబోయే వారికైనా చెప్పాల్సింది ఒకే ఒక మాట. రూతులా మన కోడల్ని మనం మార్చుకోవాలి, నయోమిలా మనము మార్చబడాలి.
ఇదొక్కటి దేవుడు మనకి చెప్తున్న మాటలు. స్త్రీల సమాజ కోడికలో మనం స్త్రీల గురించి ఎందుకు నేర్చుకుంటామంటే ఇదే రోజు మనం ఎక్కువగా స్త్రీల గురించి మాట్లాడతాము. ఇదే రోజు మనం స్త్రీల గురించి ఎక్కువగా మాట్లాడి వారి జీవితాల్లో చేయాల్సిన ప్రతి ఒక్క గొప్ప పని మనము తెలుసుకుంటాము. ఒకవేళ రూతు వెనక్కి రాకపోతే, నయమిత రాకపోతే, నయం స్థితి ఎంతో దీనంగా మారిపోయేది. రూతు అంత ఆశీర్వాదములు పొందుకునే స్త్రీగా మనము తెలుసుకునే వాళ్ళమే కాదు, బైబిల్ రూతు అనే గ్రంథం ఉండేదో ఉండదో కూడా మనకి తెలియదు. రూతు ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు, మనమే మనల్ని వేరు చేస్తుంది కాబట్టి ఇంకా ఏది మనల్ని వేరు చేయలేదు అని ఎప్పుడైతే ఆ మాట తన నోటి నుంచి వచ్చిందో దేవుడు ఆశీర్వాదంలో ఆ బిడ్డ మీద, ఆ రూతు మీద నిండాలుగా దీవించబడుతూనే ఉంది, ఆశీర్వదించబడుతూనే ఉంది. ఎంతవరకు? యేసుక్రీస్తు పుట్టేంత వరకు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచి లక్షణాలున్న స్త్రీని ఏ విధంగా చూశారో అటువంటి మంచి లక్షణాలున్న వంశాన్ని కూడా చూడగా మానరు. అటువంటి మంచి వంశంగా ఆమె పేరు తెచ్చింది. ఒక స్త్రీ, ఒక కోడలు మంచి జీవితాన్ని జీవించి పలానా వాళ్ళ కోడలు ఇలాంటి సమాజంలో కూడా ఎంతో పవిత్రంగా జీవిస్తుందంటే ఆ ఇంటి పేరుకి, వాళ్ళ అమ్మా నాన్నలకి మంచి పేరు తెస్తుంది. అదే విధంగా అత్త మామలకి కూడా ఎంతో మంచి పేరు తెస్తుంది. ఒక స్త్రీ ప్రవర్తనే ఆ సమాజాన్ని బాగు చేస్తుందని మనము రూతు జీవితం నుంచి మనం తెలుసుకోవాలి. పాపిష్టి జీవితం జీవించాల్సిన అవసరం ఏ స్త్రీకి లేనే లేదు. ఎందుకు లేదంటే మనము దేవుని నమ్ముకున్న వారము. ఇందులో క్రైస్తవుల్ని మనం చూస్తూ ఉంటాము. భర్త తాగుతున్నాడని, భర్త పరాయి స్త్రీ వెంబడిపోతున్నాడని, భర్త లేనిపోని అలవాట్లు తెచ్చుకుంటున్నాడని వీళ్ళు ఏం చేస్తున్నారు? నీ భర్త చేసిన పాపాన్ని నేను కూడా చేసి ఆయనకి బుద్ధి తేవాలనుకుంటున్నారు. నువ్వు బుద్ధి తేవట్లేదు నీ భర్తకి, పాపిష్టి స్త్రీగా నువ్వు మిగిలిపోతున్నావు. పాపిష్టి జీవితాన్ని నీవు జీవిస్తూ, మరీ నీచమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ నీ భర్తకి చెడ్డ పేరు తెస్తున్నావు, నీ సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నావు. కానీ రూతు మాత్రం అలా జీవించొద్దని బ్రతిమాలుకుంటుంది. ఎక్కడ బ్రతిమాలని జీవిస్తున్నారా? మన పితరులే మనకి నేర్పిస్తారు. ఏదైనా సరే మనకి మన తల్లిదండ్రులే నేర్పించినట్లు బైబిల్ నుంచి మన పితరులే మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి రూతు మనకి నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఓ స్త్రీ చిన్నప్పటి నుంచి నువ్వు ఏ విధంగా జీవించినప్పటికీ అది ఎప్పటికీ ఆచరణలోకి తీసుకోరు. ఎప్పుడైతే నువ్వు ఒక ఇంటికి కోడలుగా వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు ఇంటిలో ఆ కోడలి పాత్ర ఎంత గొప్పగా నీవు వహిస్తావో అప్పుడే నీ గురించి మంచి మాటలు చెప్తారు. ఆ స్త్రీ ఒకవేళ నువ్వు చేయడానికి తప్పుకి ఎవరైనా అంటే చెల్లిన వాళ్ళ చెంప పగలగొట్టే చేతులు చాలా లేస్తాయి. ఎప్పుడు వృద్ధుల మనం జీవించినప్పుడు, నయోమి వలె మన కోడలు మనం మార్చుకున్నప్పుడు ప్రతి అత్త గురించి కూడా అలాంటి సాక్ష్యమే దేవుడు అనుగ్రహిస్తానని ప్రతి ఒక్క మాట చెప్తున్నాడు. రూతు జీవితం నుంచి, నయం జీవితం నుంచి మనం ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆ విషయాలని మనము నేర్చుకోవాలి, మనము ఆచరించాలి. వినటం ఒక ఎత్తు అయితే ఆచరించడము ఇంకొక ఎత్తు. ఈ చెవిలో చెప్పిన మాటలు ఈ చెవిలో నుంచి వెళ్ళిపోతాయి అంటారు కదా. ఈ చెవిలో నుంచి వచ్చిన మాటలు ఈ గుండెకి మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో, ఈ గుండె నుంచి ఎప్పుడైతే మన మెదడుకి వెళ్తుందో అప్పుడే మాటలు మనము ఆచరించగలము. వచ్చాము, విన్నాము, వెళ్ళాము, మళ్ళీ వచ్చాము, విన్నాము, వెళ్ళాము అంటే ఎందుకు వచ్చి వినడం? ఇంట్లో బైబిల్ చదువుకొని మీరు కూడా మార్చబడచ్చు కదా. ఎప్పుడైతే మనము దేవుడి మాటలు ఆచరిస్తామో మన జీవితాల్లో దేవుడు గొప్ప సూచక క్రియలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. రూతుని దీవించిన దేవుడు మన కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తుతి స్తోత్రం మహోన్నత మహిమల రాజా, సర్వ